ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును కాక. ప్రతి ఉదయం దేవుని మాటల ద్వారా ఎంత అద్భుతంగా ఆదరించబడుతున్నామండి. విశేషకరమైన ఆయన మాటలు మనల్ని ఎంతగానో బలపరుస్తూ ఉన్నాయి. చాలా ధైర్యం, నెమ్మది లేని పరిస్థితులు, ఏదో ఇబ్బందులు, పరిస్థితులు మనల్ని ఎలా చేస్తున్నాయంటే మరి చాలా భయంకరమైన స్థితిలోనికి తీసుకొని వెళ్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా నిరుత్సాహం కదా. ఇది మన జీవితాల్లో మనం చూస్తూ ఉన్నాం. కానీ ప్రతిరోజు దేవుని మాటలు మనల్ని ధైర్యపరుస్తూ ఎంతగానో ప్రతి పరిస్థితుల నుంచి దేవుడు మనల్ని తప్పిస్తూ మరి చక్కగా నడిపించడం మరి మనం ప్రతిరోజు కూడా మరి చూస్తూ ఉన్నాం. అందుని బట్టి ప్రభుకి మహిమ కలుగును కాక. మరి ఈ రోజు కూడా విశేషకరమైన దేవుని మాటలతో మనం ముందుకు సాగబోతూ ఉన్నాం. ప్రాముఖ్యంగా ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడనే ఉన్నారండి. మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ప్రైజ్ ది లార్డ్. చక్కని మాట కదా. అవును, మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆమె ఉదయకాల సమయంలో ఈ మాటలు నిశ్చయంగా ఎంతమందికి ధైర్యాన్ని తీసుకొని వస్తున్నాయి. మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఎంతమంది విశ్వాసంతో నమ్ముతున్నారు ఈ మాటని? ఎస్, అవునండి. మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వారు. మనల్ని మధ్యలో వదిలిపెట్టే దేవుడు కాదు, మనల్ని అద్భుతంగా కడవరి వరకు మనల్ని నడిపించే దేవుడు. ఆయన వాగ్దానం ఏదైతే చేసి ఉన్నారో మనల్ని పిలిచిన దేవుడు ఖచ్చితంగా వాగ్దానాన్ని మన ఎలా స్థిరపరుస్తారు. మధ్యలోనే పిలిచి మన చేయి వదిలిపెట్టే దేవుడు కాదు. ఆయన నిశ్చయంగా మన కొరకు ఏదైనా చేయగల దేవుడై ఉన్నారు. మన కొరకు ప్రాణమే పెట్టారు కదా, ఇంకేదైనా చేయలేరంటారా? ఆయన మన కొరకు ప్రాణం పెట్టి తన సొత్తుగా మనల్ని చేసుకొని, తన కుమారుడిగా కుమార్తెలుగా మనల్ని చేసుకొని ఇంతవరకు నడిపిస్తున్నారు. ఇంతకాలం పోషించిన దేవుడు, ఇంతకాలం నడిపించిన దేవుడు, ఇంతకాలం సహాయం చేసిన దేవుడు, ఇంతకాలం అన్ని విషయాలు మనల్ని తప్పించిన దేవుడు, ఇంతకాలం పిలిచిన దేవుడు, వదిలిపెట్టకుండా నడిపిస్తున్న దేవుడు ఎక్కడ నడిపించరా? ఖచ్చితంగా నడిపిస్తారు, ఖచ్చితంగా సహాయం చేస్తారు, ఖచ్చితంగా కృప చూపిస్తారు. అందుకనే పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు అనే మాటను మనం ఉదయకాల సమయంలో ధ్యానిస్తూ ఉన్నాం. మనల్ని మరి ఎన్నడూ కూడా వదిలిపెట్టరండి. మనుషులు వదిలిపెడతారు మనల్ని కదండి. ఈ మధ్య కాలంలో ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాం. ఎవరి కొరకో చెడ్డ పరిచయం చేసుకొని ఒకరితో సంబంధం పెట్టుకొని కన్నబిడ్డల్ని చంపేస్తున్న వారు ఎంతోమంది, రోడ్డు మీద పడేస్తున్న వారు ఎంతోమంది, లేదా భర్తను విడిచిపెడుతున్నారు, లేదా భార్యను విడిచిపెడుతున్నారు, లేదా బంధువులను విడిచిపెడుతున్నారు. ఇలా ఎన్నెన్నో మనం చూస్తూ ఉన్నాం. లేదా తల్లిదండ్రులను మరి వృద్ధాప్యంలో ఉన్న వారిని చూసుకొని లేని వారిగా ఉంటూ వారిని ఓల్డేజ్ హోమ్స్లో మరి వేసేస్తూ ఉన్నారు. రోడ్డు మీద వదిలేసిన జీవితాలు ఎంతోమంది. చాలామంది సంబంధాలు ఎలా ఉన్నాయంటే మరి ఆ సంబంధాలు ఈ లోకపు సంబంధాలు కనుక ఆ సంబంధాల్లో మనము మరి నమ్మకాన్ని చూడలేకపోతున్నాం, ధైర్యాన్ని చూడలేకపోతున్నాం. ఇక్కడ కూడా ప్రేమ లేని జీవితాలుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవుని మరి మాటలు ఎంత గొప్పవంటే శాశ్వత కాలం మనతో ఉండే ప్రేమ అండి, శాశ్వత కాలం మనతో ఉండే బంధం. అందుకని చక్కని సహవాసంతో బలముగా ముందుకు సాగుదాం. ఈ సహవాసం ఎంత గొప్పదంటే దేవునితో ఎప్పుడు కూడా మనం మాట్లాడే వారిగా, ఎప్పుడు కూడా మనము దేవునిలో నడిచే వారిగా, ప్రార్థన పూర్వకంగా భక్తి పూర్వకంగా ఉన్నప్పుడు నిశ్చయంగా ప్రభు మనల్ని ఇంకా గొప్పగా నడిపిస్తారండి. నమ్ముదాం, విశ్వసిస్తాం. దేవుడు వదిలిపెట్టిన దేవుడిగా మనతో ఉన్నారని. ఖచ్చితంగా ఆయన కృప చూపించే దేవుడని విశ్వసిద్దామండి. నమ్మిన వారి జీవితంలో ప్రభు గొప్ప కార్యం చేసే దేవుడిగా ఉన్నారు. మనల్ని గొప్ప చేసే దేవుడు, తలగా ఉంచే దేవుడు, తోకగా ఉంచే దేవుడు కాదు. మనల్ని అన్ని విషయాల్లో తప్పించే దేవుడు, మన పరిస్థితులన్నీ కూడా సెట్ రైట్ చేసే దేవుడు ఆయన. మనకి ఏది మంచో, మనకేది మేలుకరమైందో మన ఎడల మరి ఆలోచన చేసే దేవుడిగా ఉన్నారు ఈ ఉదయకాల సమయంలో. అందుకనే ఈ మాటలు మనం ధ్యానిస్తూ ఉన్నాం. మాటలు పట్టుకుని ఇంకా విశ్వాసంగా నమ్మకంగా ఉందాం.
దేవుడు ఖచ్చితంగా కార్యం చేసే దేవుడిగా ఉన్నారు. మనం మరి నమ్మకంతో ముందుకు సాగుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. దేవుడు అస్సలు మనల్ని విడిచిపెట్టండి, ఎన్నడూ విడిచిపెట్టరు. ఆయన ప్రేమ నిన్న నేడు నిరంతరం ఉండే ప్రేమ. విడిచిపెడితే మనమే విడిచిపెడతాం కదా, పరిస్థితులు అనుకూలంగా లేకపోతే విడిచిపెట్టి వెళ్ళిపోతాం. పరిస్థితులు మనకు కొంచెం వ్యతిరేకంగా ఉంటే అసలు దేవుని మాట కూడా ఎత్తము కదా, మందిరాలకు వెళ్ళము, ఒక ప్రార్థన జీవితం ఉండదు, విశ్వాస జీవితం ఉండదు, భక్తి జీవితం ఉండదు. అంతా ఏదో ఉన్నామంటే ఉన్నాము కదండి. విశ్వాసము లేని జీవితం, విశ్వాసము లేని వాడు నా వాడు కాదు అంటున్నారు దేవుడు కదా. ఎస్, అందుకే నేను చక్కని జీవితాన్ని జీవిద్దాం. ఉదయకాల సమయం ప్రభు మాటలు పట్టుకొని ప్రార్థనపూర్వకంగా ముందుకు సాగుతూ, ఇంకా భక్తిలో, ఇంకా ప్రార్థనలో, ఇంకా విశ్వాసంలో ముందుకు సాగుతూ మంచి సహవాసంలో మరి ముందుకు సాగుదాం. తండ్రి మనకేదైతే నేర్పిస్తున్నారో అలాంటి మరి చక్కని మాటలే పట్టుకుని ముందుకు సాగుదాం. ఆయన ఏదైతే వాగ్దానం చేశారో, పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడుగా ఉన్నారు. వాగ్దానం ఎన్నటికీ నిరార్థకము కాదు. ఆమె ప్రార్థిద్దామా? ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా నడిపించబడుతున్నాం. ఎంత నమ్మదగిన దేవుడవయ్యా, కృపగల దేవుడవై ఉన్నావు అయ్యా. శాశ్వతమైన నీ ప్రేమ చేత ప్రేమిస్తున్న దేవుడుగా ఉన్నావు అయ్యా. పిలిచిన దేవుడు, నువ్వు నమ్మదగిన దేవుడుగా ఉన్నావు కాబట్టి ప్రభా, మీ అన్ని విషయాలు నమ్మకమైన వారిగా ఉండే కృపను దయచేయండి ప్రభా. అయ్యా, మనుషులు వదిలిపెట్టినట్లుగా నువ్వు వదిలిపెట్టే దేవుడు కాదు. ఏ పరిస్థితిలో అయినా అయ్యా ఇదిగోండి, నీవు అయ్యా కృప చూపిస్తూ నడిపించే దేవుడిగా ఉన్నావు ప్రభా. యోసేపుని తన జీవితంలో తన ఇంటి వారే ప్రభా, సొంత వారే అవమానించారు, నిందలు వేశారు, చాలా తృణీకరించారు. కానీ వారి ఎదుటనే నువ్వు విడిచిపెట్టకుండా గొప్ప చేసిన దేవుడిగా ఉన్నావు. మమ్మల్ని కూడా వదిలిపెట్టకుండా నడిపించే దేవుడు కానీ మేము నమ్ముతున్నాం. నడిపించండి, కృప చూపించండి. ఉదయకాల సమయంలో మాటలు పట్టుకునే బలముగా, ధైర్యంగా బిడ్డల ముందుకు సాగుతురు గాక. బ్లెస్ చేయండి. చేస్తున్న ప్రతి ప్రయత్నంలో, వెళ్తున్న మార్గాల్లో మీరు తోడండి. కృప కలుగును గాక. ఎంతమందితో అనారోగ్యంతో ఉన్నారు, మంచి ఆరోగ్యం దయచండి, క్షేమం కలుగును గాక. అలానే ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరికీ ప్రత్యేకమైన దీవెనలు, ఈ నూతన సంవత్సరంలో నూతనమైన కార్యం వారి జీవితంలో జరిగించండి. అలానే ప్రభా, ఎంతమంది అయితే ప్రభా ఇదిగోండి యవనస్తులు ఉన్నారు, వారిని జ్ఞాపకం చేసుకోండి. చక్కని యవన జీవితం వారికి మీరు దయచేయండి ప్రభా. ఎక్కడ కూడా త్రొట్టలే పోకుండా క్షేమం కలుగును గాక. వారి చదువుతున్న చదువులలో మీరు తోడే ఉండండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీరు తోడే ఉండండి. ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతుండగా మీరు తోడే ఉండండి. గర్భఫలం లేని వారికి ప్రభా మీరు ప్రభా ఇదిగోండి కృప చూపిస్తూ వారి గర్భాలను తెరవండి. ఆయా ఎంతమంది అయితే ప్రభా వివాహాలు జరగకుండా ఉన్నారో వారి జీవితంలో అద్భుతం జరిగించండి. మీరు ఏర్పాటు చేసిన బిడ్డల ద్వారా వివాహాలు జరుగును గాక. కోర్టు సమస్యల నుంచి విడుదల, ల్యాండ్ ఇష్యూస్ నుంచి విడుదల. అయ్యా ఇదిగోండి ఏ విషయాలైతే చాలా వేదనతో ఉన్నారు ప్రతి దాని నుంచి మీరు విడిపించండి, తప్పించండి, సహాయం చేయండి, గొప్ప చేయండి. మీరు తోడే ఉండండి. ఈ రోజంతట్లో కృప కలుగును గాక అని ప్రార్థిస్తూ అందరిపైన ప్రత్యేకమైన దీవెనలు కుమ్మరిస్తూ మీరు ఇచ్చిన ప్రతి వాగ్దానం మాడలా నెరవేరుస్తూ స్థిరపరుస్తున్నామని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడైండును గాక. ఆమెన్. విశాఖపట్నం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ నిర్వహించు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనకి మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎప్పుడు అనుకుంటున్నారా? జూలై 28వ తారీఖు మంగళవారం ఉదయం 9 గంటలకు సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీ కన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం నందు. కాకినాడ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనకి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎప్పుడు అనుకుంటున్నారా? జూలై 29వ తారీఖు బుధవారం ఉదయం 9 గంటలకు మేవా ఫంక్షన్ హాల్, ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఎదురుగా, జేఎన్టీయూ పక్కన, పిఠాపురం, కాకినాడ. తాడేపల్లి ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనకి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎప్పుడు అనుకుంటున్నారా? జూలై 30వ తారీఖు గురువారం ఉదయం 9 గంటలకు రేణుకా ఫంక్షన్ హాల్, కొండయ్య గోపయ్య చెరువు, కొత్త బ్రిడ్జ్, అంబేద్కర్ నగర్, తాడేపల్లిగూడెం నందు. భద్రాద్రి కొత్తగూడెం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత ఆరాధనకి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎప్పుడు అనుకుంటున్నారా? ప్రతి శనివారము ఉదయం 9 గంటలకు అమ్మ తేజ మినిస్ట్రీస్ ప్రాంగణంలో, భద్రాద్రి కొత్తగూడెం నందు. తప్పకుండా ఈ ఆరాధనకి అందరూ పాల్గొనండి. దైవ దీవెనలు
దీవెనలు పొందండి. వివరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000071, 729346000100. హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మా తేజ మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ఆగస్టు 5వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు మొదటి ఆరాధన, సాయంకాలం 6 గంటల నుంచి 10 గంటల వరకు రెండవ ఆరాధన ఎస్పీజీ తమిళ్ చర్చ్ నందు సికింద్రాబాద్లో జరగబోతుంది. తప్పకుండా మీరు మీ కుటుంబం అందరూ పాల్గొనండి, దైవ దీవెనలు పొందుకోండి. వరంగల్, హన్మకొండ, కాజీపేట్ ట్రై సిటీస్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మా తేజ మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ఆగస్టు 6వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు మొదటి ఆరాధన, సాయంకాలము 6 గంటల నుంచి 10 గంటల వరకు రెండవ ఆరాధన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, హన్మకొండ నందు జరగనే ఉంది. తప్పకుండా ఈ ఆరాధనకు మీరు మీ కుటుంబము పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నాం. దైవ దీవెనలు పొందుకోండి, మర్చిపోకండి. వివరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000072, 7286000071, 9346000100.